హాయ్ హలో నమస్తే అందరికీ. ఇప్పుడు మీరు చూసిన ఈ రెండు వెహికల్స్ శ్రీరామ్ ఆటో మాల్లో ఉన్నాయి. సో ఇవి సీజ్ చేసిన వెహికల్స్ ఇక్కడ వేలంపాట అయితే వేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి శ్రీరామ్ ఆటో మాల్, పటాన్చెరు, హైదరాబాద్. ఇక్కడ వారం ప్రతి శనివారం ఆక్షన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే 20,120 ప్లస్ మీకు పాన్ కార్డ్, ఆర్ కార్డ్, జిరాక్స్ తోటి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే లోన్కి అయితే అలో చేస్తారు. ఒక్క రిజిస్ట్రేషన్ మీద ఇద్దరిని అయితే లోన్కి అయితే అలో చేయడం జరుగుతుంది. ఈ లొకేషన్లో మనకు ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. వాటన్నిటి మీద మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ వెహికల్స్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఉంటాయి. ఎలాంటి వారంటీ కానీ గ్యారంటీ కానీ ఎవరు చూస్తున్నారు కదా, టైర్స్ అయితే చాలా బాగున్నాయి దీన్ని. సో ఇది వచ్చేసి వెహికల్ 2017 మోడల్ అశోక్ ల్యాండ్ గురు 1111 4x2 కార్గో ట్రక్. ఇది దీని ట్యాక్స్ 2024 సెప్టెంబర్లో కంప్లీట్ అయిపోయింది. ఫిట్నెస్ ఏమో 2023లో కంప్లీట్ అయిపోయింది. ఫ్యూయల్ టైప్ వచ్చి డీజిల్. ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ. మీటరింగ్ కానీ ఇంజిన్ కండిషన్ కానీ మెన్షన్ చేయలేదు. ఇవి తెలుసుకోవాలనుకుంటే ఆక్షన్ టైంలో ఈ వెహికల్ అనేది ర్యాప్ మీదకి వస్తున్నప్పుడు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్కి ఒరిజినల్స్ ఉంది. సో సీజింగ్ వెహికల్ అయినా ఈ వెహికల్కి అయితే ఒరిజినల్స్ ఇస్తారు. దీని ప్రైస్ ఆక్షన్ టైంలో 5,50,000 నుంచి 6 లక్షల మధ్య అయితే చెప్పారు. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఆక్షన్ టైంకి ఒక 50,000 పెరగవచ్చు లేదా తగ్గొచ్చు. చూస్తున్నారు కదా, ఈ రెండు వెహికల్స్ సేమే అనమాట. సెకండ్ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 97. ఇది కూడా 2017 మోడల్ అశోక్ ల్యాండ్ గురు 1111. ఇది దీని ట్యాక్స్ 2024 డిసెంబర్లో కంప్లీట్ అయిపోతుంది. ఫిట్నెస్ ఎక్స్పైర్ అయిపోయింది 2023లో. ఇన్సూరెన్స్ కూడా లేదు దీనికి. ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ. సో ఈ రెండు వెహికల్స్ సేమే అనమాట. దీని ప్రైస్ కూడా ఆక్షన్ టైంలో 5,50,000 నుంచి 6 లక్షల మధ్య చెప్పారు. చూస్తున్నారు కదా, వెహికల్స్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్ అనమాట. ఎలాంటి ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉండదు, ఫుల్ పేమెంట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వెహికల్ తీసుకున్నట్లయితే 2.5% సర్వీస్ ఛార్జ్, ఆ 2.5%కి 18% జిఎస్టీ అయితే ఉంటుంది. అంటే లక్షకి 2,950 రూపాయలు అయితే సర్వీస్ ఛార్జ్ రూపంలో పే చేయాలి వీళ్ళకి. అదేవిధంగా ఇక్కడ ఉన్న వెహికల్స్కి ఏమైనా పెండింగ్ చలాన్స్, పర్మిట్లు, ఫిట్నెస్లు, ఇన్సూరెన్స్లు ఇవేవి పెండింగ్ ఉన్నా మనమే పే చేసుకోవాలి, వాళ్ళైతే పే చేయరు. ఆక్షన్ టైంలో ఇవన్నీ చూసుకొని పాడుకోండి. తక్కువ పాడుకుంటే బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఆక్షన్లో అయితే పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ మీరు ఆక్షన్లో ఏదైనా వెహికల్ తీసుకోకుంటే మీరు డిపాజిట్ చేసిన 20,120లో 20,000 స్పాట్లోనే రిఫండ్ ఇస్తారు. ఇంకా ఈ ఆక్షన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వటి నాకు మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఏ వెహికల్ కావాలో కూడా కామెంట్ చేయండి, ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఎవరైనా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తుండండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.